హలో వ్యూవర్స్, ఈరోజు పిల్లలకి చాలా టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా ఉండే కేఎఫ్సి చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని పక్కన ఉంచుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగు, అందులో మసాలాల కోసం కొద్దిగా టేస్టీ కోసం చిన్న ఆవాలు, పెప్పర్, చిన్న క్యాప్సికమ్ ముక్క, అందులోనే గరం మసాలాలు వేసి బాగా మిక్సీ చేసుకొని ఆ ముద్దంతటిని ఈ పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా కోసి ఉంచిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని అందులో వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది ఎంతసేపు అంటే 3 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల ఈ ముక్కల్లో ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. దీనికి ఇప్పుడు కలపడం అయిపోయింది. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 3 అవర్స్ పాటు. తర్వాత ఒక బౌల్లో 2 కప్స్ మైదా తీసుకుని ఈ మైదా పిండిలో చూడండి, ఇప్పుడు నేను చాలా రకాల పొడులు చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే చికెన్ మసాలా పౌడరు, తర్వాత మ్యాగీ మసాలా పౌడరు ఒక్కొక్క ప్యాకెట్ వేయాలి. తర్వాత సీజనింగ్ ఉంటుంది కదండి, మనకు పిజ్జాలో వేస్తారు ఆ సీజనింగ్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ రెండింటిని వేసుకోవాలి. దీని తర్వాత రుచికి సరిపడినంత కొద్దిగా కారము, కొంచెం ఉప్పు, వీటన్నిటిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ముక్కల్ని బాగా డిప్ చేసి అటు ఇటు తిప్పి పిండి లేకుండా నూనెలో వేసుకోవాలి. చూడండి, ఇలాగా తయారైన తర్వాత కొంచెం దులిపి మనం నూనెలో వేసుకుంటే ఇవి బాగా వేగి మంచి క్రిస్పీగా కేఎఫ్సి చికెన్ రెడీ అవుతుంది. నూనెలో వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి. చూడండి, టేస్టీ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మయోనీస్ కొద్దిగా టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి.